జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 4వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1 నుండి 20 వచనాల్లో దేవుని యొక్క వాగ్దానమును, అలాగే ఒప్పుకోవలసిన పాపమును, అనుసరించవలసిన ఆజ్ఞ మనము గమనిద్దాం. 12వ వచనము దేవుని యొక్క వాగ్దానము, సంఘము క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము మీకు కలిగిన కృపావరములను విస్తరించినట్లుగా ప్రయత్నం చేయండి. అవునండి, మనము ఎక్కడ ఉన్నా మనకి దేవుడిచ్చిన సంఘము గొప్పది. ఆ సంఘం ద్వారానే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ సంఘానికి మనము అడ్డుబండగా ఉండకుండా సంఘం యొక్క క్షేమానికి, అభివృద్ధికి మనం పాటుపడాలి. దేవుడు నిన్ను సంఘంలో ఉంచింది ఎందుకు అంటే, సంఘం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. సంఘ బిడ్డల యొక్క ప్రార్థన, వాక్యం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ఆ సంఘానికి మనము క్షేమం కలుగు చేయాలి. పరిశుద్ధుడైన యోహాను గారు 3వ యోహాను రాసిన పత్రికలో 8, 10, 11 వచనాలలో, ఈ యొక్క యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇద్దరు మనుషులు ఉంటారు. గాయు అనే వ్యక్తి సంఘం యావత్తుకి ఆతిథ్యం ఇస్తూ, మరి వచ్చిన సేవకుని గౌరవిస్తూ, వారికి భోజన ఏర్పాట్లు చేస్తూ సంఘమును అభివృద్ధి పరచట్లో పాలు పంపులు పొందుతున్నాడు. అయితే అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేమిత్రి. బాగా గమనించండి. ఇతడు ఏం చేస్తున్నాడు అంటే, వచ్చిన వారిని చెడగొడుతున్నాడు. తాను సహాయం చేయట్లేదు, తాను సంఘానికి ఆతిథ్యం ఇవ్వటం లేదు, ఇచ్చేవారిని కూడా ఇవ్వకుండా చేస్తున్నాడు. ఇతడు ఎందుకు ఇలా చేస్తున్నాడు దేమిత్రి అంటే, ఇతడు సంఘంలో ఆధిపత్యం కావాలంటాడు, అధికారం కావాలంటాడు. ఆతిథ్యం అయితే ఇవ్వడు, సహాయం అయితే చేయడు. చాలా మంది సంఘానికి మేలు చేయరు కానీ అధికారము, అధ్యక్ష పదవి కావాలని కోరుకుంటారు. అది తప్పండి. మనం ఏదైనాను సంఘము క్షేమాభివృద్ధి కలుగునట్లుగా చేయాలి. కృపావరాలు ఇచ్చినప్పుడు అది భాషల వరమే కానీ, మరొకటి ప్రవచన వరమే కానీ, స్వస్థపరచు వరము కానీ, ఏ యొక్క వరము నీకు ఇచ్చిన సంఘము అభివృద్ధి కొరకు మనం పాటుపడాలి. అగబు అనే వ్యక్తి అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రవచనాత్మకంగా రాబోయే కాలంలో కరువు కలుగుతుంది అని చెప్పినప్పుడు, అక్కడున్న సంఘ బిడ్డలందరూ కరువులో బాధపడకూడదని పేదవాళ్ళకి సహాయం చేశారు. అవునండి, 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో ప్రవచన వరము ఎలా ఉంటుంది అంటే, ఆదరిస్తుంది, హెచ్చరిస్తుంది, గమనించండి, క్షేమాన్ని కలుగు చేస్తుంది, క్షేమ అభివృద్ధి చేస్తుంది. కాబట్టి ప్రవచన వరం వాళ్ళు, మిగతా వాళ్ళు సంఘానికి అది మేలుకరంగా వాడాలి. అప్పుడే దీవెనకరంగా ఉంటుంది. అగబు సంఘానికి మేలు చేశాడు. సంఘానికి మేలు చేసే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒప్పుకోవలసిన పాపము చూసినట్లయితే 20వ వచనంలో దుష్టత్వం విషయంలో పసిబిడ్డలుగా ఉండాలి. దుష్టక్రియలు చేయకుండా ఏ విధంగా పసిబిడ్డలు, పుట్టిన బిడ్డలు ఏ యొక్క అబద్ధము గాని, మోసము గాని, వేషధారణ కానీ, జాగ్రత్తం కానీ ఏది చేయరు. ఒక పసిబిడ్డలాగా దుష్టత్వం విషయంలో పసిబిడ్డలుగా ఉండాలి.
ఆదికాండం 13 అధ్యాయం 13 సొదొమ గొమొర్ర మనుషులకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని, వాళ్ళకి ఇచ్చిన సంపదను, వాళ్ళకి ఇచ్చిన అన్నిటినీ దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా పాపాన్ని చేసి అగ్నికి ఆహుతైపోయారు. అలా ఉండకూడదు. సొదొమ గొమొర్ర పట్టణాలు ఏదెన్ తోటలాగా మంచిగా ఉండేవి. అన్ని రకాలుగా దేవుడు దీవించాడు. అయితే వారు దాన్ని అపవిత్రతకు, కామకత్వానికి అప్పచెప్పుకొని అగ్నికి ఆహుతయ్యారు. ఒక్కరు కూడా బ్రతకలేదండి. లోతు తప్పించుకున్నాడు. జాగ్రత్త, మనం అలా ఉండకూడదు. చివరిగా అనుసరించవలసిన ఆజ్ఞ ఏంటి అంటే 1వ వచనం, ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడండి. అంటే ప్రేమను వెంటాడాలి. చాలా మంది అంటారు, ప్రేమ కలిగి ఉంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కానీ పాపాన్ని ప్రేమించాడు. పాపులు మారుమనసు పొందుటకే పిలుస్తున్నాడు. పాపులు పిలిచి బాగు చేసి మళ్ళీ పాపం చేయమని దేవుడు అన్నాడు. వ్యభిచారం మందు గాని పట్టబడిన స్త్రీని ఇక పాపం చేయకు అన్నాడు. అంటే దేవుడు పాపిని క్షమిస్తాడు. పాపాన్ని మనమే ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడు క్షమించే దేవుడు. నువ్వు విడిచిపెట్టినప్పుడు అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుకుంటాడు. ఆ పాపాన్ని ఎడవాలి అంటే పాపాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు లోకాసువార్త 7 అధ్యాయం 47-48 వచనాలలో పాపాత్మరాలైన స్త్రీ ఇంతకు ముందు పాపాన్ని ప్రేమించింది, ఇప్పుడు యేసు ప్రభుని విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడి సమాధానంగా ఇంటికి వెళ్ళింది. అవును, మనం పశ్చాత్తాపడదాం. దేవుడు మన పాపాన్ని క్షమించి మనకు సమాధానం ఇస్తాడు. హృదయములో, దేహములో సమాధానం లేకుండా ఉండటానికి ప్రాముఖ్యమైనది పాపమేనండి. పాపానికి విరుగుడు యేసు రక్తం. యేసు రక్తములో మనం కడగబడితే పాప క్షమాపణ పొంది సంతోషంగా, సమాధానంగా మనం ఉంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినం నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడాం. సంఘానికి మేము క్షేమం కలుగ చేయాలని, దుష్టత్వము మేలో ఉండకుండా జాగ్రత్త పడి నైనా తండ్రి దేవ, మీ ఆజ్ఞ ప్రకారముగా నైనా మేము ప్రవర్తించే వాళ్ళంగా, నువ్వు ప్రేమించే దేవుడు కానీ పాపాన్ని కాదు నాయన. పాపం వల్ల వచ్చి జీతం మారడం ఆయన, పాపంలో నుండి బయటికి రావాలన్నదే నీ చిత్తం. అలాగే మేము తండ్రి బిడ్డలు వచ్చి సమాధానాన్ని పొందుకునే కృప దయచేయమని ప్రతి బిడ్డని దీవించి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరత నీ దగ్గర నుండి పొందుకునే కృప అనుగ్రహించమని ఈ ఉదయకాలపు దీవెన బిడ్డల మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండను కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.